మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలం నా జిహ్వకు మధురము. షోలమితి లేదా ప్రియురాలు లేదా వధువు సంఘం లేదా క్రీస్తు శరీరం అనే సంఘం లేదా పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు నజరేయుడైన యేసయ్య, ప్రియుడు యేసయ్య, ప్రియురాలు అక్కడ మాట్లాడుతూ ఉంది, అంటూ ఉంది. ఏమని తెలిసిన, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు. 10,000 మందిని నిలిపి అక్కడ యేసుప్రభు నిలిపితే ఏమండి, ఆయనే కోరుకోదగినవాడు, ఆయనే చూడదగినవాడు, ఆయనే ఏమండి నీ కన్ను అలా ఆశించేస్తుంది. అంత సొగసు, అంత స్వరూపము ఉంది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు ఆ గొప్ప మహిమ కలిగిన ఆ దేవుణ్ణి ఈమెమంటుంది తెలిసిన, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు. చూసి వదిలేశాను అనకుండా ఆమె ఏమంటుందంటే, సంతోషభరితనై ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. అట్టి కృప ప్రభు దయచేయును గాక. ఎలా అంట, సంతోష భరితునై, లేకపోతే ఆనంద భరితనై, ఆనందముతో ప్రేమతో ఏమండి ఆప్యాయతతో వాంఛతో యేసయ్య సన్నిధిలో కూర్చున్నదంట ఆమె. నేను అక్కడ ఆయన దగ్గర కూర్చున్నాను, ఆయన నీడలో కూర్చున్నాను, ఆనందభరితనై. హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న ప్రియమైన వాళ్ళరా, మన జీవిత పనువాన్ని మనం గుర్తెరగలగాలి. ఎలా కూర్చుందంట ఆమె, ప్రేమ అనేది ఉంటే, యేసయ్యని ప్రేమించే ప్రేమ నీలో ఉంటే ఏమండి ఆ ప్రేమ ఏం చేసి తెలుసునా, సంతోషంగా ఆయన సన్నిధిలో కూర్చునేటట్లుగా చేస్తుంది. సనుక్కుంటా గొనుక్కుంటా కాదు, సనుక్కుంటా గొనుక్కుంటా కాదు, ఏమండి భరితురాలై అక్కడ కూర్చున్నది ఆమె. సంతోషంగా మనం ఎక్కడ ఉంటామంటే దేవుని సన్నిధిలో ఉందము గాక, దేవుని సన్నిధిలో కూర్చుందము గాక. సంతోష భరితులై ఆనందభరితులై ఆయన నీడలో కూర్చునేటట్లుగా చేస్తుంది. దాన్ని గుర్తెరుగుదుము గాక. ఆమె అంటుంది చూడండి, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లుండునో పురుషులలో నా ప్రియుడు అలా కనిపిస్తూ ఉన్నాడు. నేనేం చేస్తున్నా తెలిసిన, ఆనందభరితనై సంతోషముతో హృదయానందముతో ఆయన నీడలో కూర్చుంటా ఉన్నాను. గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. పేతురు, యోహాను, యాకోబు, యేసు ప్రభు ఏం చేశాడంటే కొండ మీదకి తీసుకుపోయాడు. రూపాంతర కొండ ఉందే, అక్కడికి తీసుకుపోయాడు. తీసుకుపోయిన తర్వాత ఆయన రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందితే ఏ చాకలి చలువ చేయలేనంతగా తెల్లగా అయిపోయే వస్త్రాలు దగ్గర మెరిసిపోతూ ఉన్నాయి. ఇటు ప్రక్కేమో మోషే, ఇటు ప్రక్కేమో ఏలియా. ముగ్గురు మాట్లాడుకుంటా ఉన్నారు. జరగబోయే కలగబోయే నిర్గమాన్ని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. అది
పేతురు చూశాడు. ఆయన పత్రికలో కూడా అదే మాట రాస్తాడు. చూశాడు. ఆ తర్వాత యేసయ్య, మోషే, ఈలియా మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత మామూలు కనిపిస్తూ ఉన్నాడు. యేసయ్యను చూస్తూ ఉంటే మామూలు కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకో గుడిసె, మోషేకు గుడిసె, ఏలియాకు గుడిసె కట్టేస్తా, ఇక్కడే ఉందాం, మనం అందరం ఇక్కడే ఉందాం, మీరు ముగ్గురు మేము ముగ్గురం వచ్చాం, మీరు ముగ్గురు మేము ముగ్గురు ఇక్కడే ఉందాం. ఎందుకు పేతురు అంత మాట ఉన్నామంటే, ఆయన మహిమను చూశానయ్యా నేను, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చునప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై చెవులారా విన్నారు, కళ్ళారా చూశారు. మనం ఇక్కడ ఉందామయ్యా, మనం ఇక్కడ ఉందాం. ఎంత ఆశపడతా ఉన్నాడో, ఎంత దాహం ఆయనకు కనిపిస్తుందో గమనించిన ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైనా ప్రియమైన వాళ్ళరా నీ జీవితంలో సంతోషంగా ఆయన దగ్గర కూర్చుందము గాక. ఎలా చెప్పండి? అది ఎప్పుడు వస్తుంది? గట్టిగా చెప్పండి. అది ఎప్పుడు వస్తుంది? యేసయ్యను నువ్వు ఎంతగైతే ప్రేమిస్తావో, యేసయ్య కోసం నీ ప్రాణం, నీ ఆత్మ ఎంతగైతే పరితపిస్తూ ఉంటుందో, ఎంతగైతే ఆశపడుతూ ఉంటుందో, ఎంతగైతే నీ జీవితంలో యేసయ్యని ప్రేమిస్తూ ఉంటావో అంతగా ఆయన సన్నిధిలో కూర్చొనే ఉంటావు. అది మందిరంలోనైనా సరే, నీ ఇంట్లోనైనా సరే, అది కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, లేకపోతే ఉపవాస ప్రార్థన, లేకపోతే ఆదివారం ఆరాధన, లేకపోతే ఇంకొకటి ఏదైనా సరే, ఆనందభరితమై ఆయన సన్నిధిలో కూర్చుందువుగాక, ఆయన నీడన కూర్చుందువుగాక. మార్తమ్మ ఉంది, ఆమెకు విస్తారమైన పనుబట్లు ఉంటాయి. ఆమె పేరేంటి చెప్పొచ్చుగా? మార్తా. ఆమె పేరే మార్తమ్మ ఆమె పేరే. ఈమె పేరేంటి చెప్పండి? మరియా. ఇద్దరికి ఇంట్లో ఉన్నది, వేరువేరుగా లేరు, ఇద్దరికి ఇంట్లో ఉన్నది. ఆమె పేరే మార్తా, ఈమె పేరే మరియా. మరియమ్మ పనులు మరియమ్మ చేస్తుంది, మార్తమ్మ పనులు మార్తమ్మ చేసుకుంటుంది. మరి యేసు ప్రభు కోరుకున్నది ఎవరిని? యేసు ప్రభు ఎవరి గురించి చెప్పాడు? అవసరమైనది ఒక్కటే. మార్తా, నువ్వు అనేక పని బాటలు పెట్టుకుని చింతపడతా ఉన్నావు, బాధపడతా ఉన్నావు, వేదనకు గురవుతా ఉన్నావు. అవసరమైనది ఒకటే, అది మరియమ్మ ఏర్పరుచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. దాన్ని మనం కోరుకోగలగాలి, ఆ అనుభూతిని మనం అనుభవించగలగాలి, అనుభూతిని నువ్వు పొందుకోగలగాలి. నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే ఆ స్థితిలోనికి రావాలి. మీ వ్యక్తిగత జీవితాలలో మీరు గమనించుకోగలగాలి ప్రియమైన వాళ్ళారు. ఓసారి ఏం జరిగిందంటే, ఓ పాస్టర్ గారిని, ఓ సేవకుణ్ణి, మేము కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా, పిలిచిన దగ్గరికి వాక్యం చెప్పడానికి. అలా పిలిచారు, ఓ పాస్టర్ గారిని పిలిచారు. ఆయన గారు బయలుదేరి వెళ్ళిపోయారు, ఆ సభ దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక రూమ్లో పెట్టారండి. టైం అయిపోయింది కదా అని అర్జెంటుగా తయారైతే ఆ కన్వీనర్ వచ్చి, అయ్యగారు ఇంకొక అర్ధగంట టైం ఉంది, ఆ అర్ధగంట తర్వాత మీరు బయలుదేరండి, మీకు మైక్ ఇచ్చేస్తాం, మీరు వాక్యం చెప్తారు అన్నారు. అర్ధగంట టైం ఉందా అని అనుకొని ఆ అర్ధగంటను ఎందుకు ఇప్పుడు వేస్ట్ చేయాలి అని వేసుకునేటప్పుడు అక్కడ బ్రదర్ ఉంటే ఆ బ్రదర్కి చెప్పాడంట, రే అర్ధగంట కరెక్ట్గా తలుపు తట్టు, ఇద్దరం వెళ్దాం, కూటానికి వెళ్ళిపోదాం అని చెప్తే సరేనని ఏమండి
తల ఊపాడండి. పాస్టర్ గారు లోపలికి పోయి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అర్ధగంట ఉంది కదా టైం, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అర్ధగంట అయిపోయింది. ఈ తలుపు దగ్గర ఉన్నాడే, బయట ఉన్నాడే, శబ్దం రాకుండా తలుపు తీసాడు, చూశాడు. మోకరించి ఆకాశపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. మరలా జాగ్రత్తగా వేసాడు. మరలా ఒక అర్ధగంట తర్వాత తలుపు తీశాడు. మరలా అలాగే మోకరించున్నాడు. మరలా అర్ధగంట అయిపోయింది. ఇక వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి, అయ్యా తీసుకురండి అయ్యా త్వరపెట్టండి అయ్యా అని అంటే, ఇక తప్పదు అని ధనాన్ని కొట్టేశాడు డోరు. అయ్యో అని ప్రార్థన మానేసి దగ్గరకు వచ్చి, ఏంటి అప్పుడు అర్ధగంట అయిపోయిందా? అయ్యా అర్ధగంట కాదయ్యా, ఇప్పటికి 3 గంటలు అయిందయ్యా. అతను చెప్తున్నాడు, పాస్టర్ గారు ఇప్పుడు 3 గంటలు అయిందయ్యా, మీరు ప్రార్థనలో కూర్చొని దేవుని దగ్గర ఉండి 3 గంటలు అయిందయ్యా. వాళ్ళు ఇక త్వరపెడతా ఉంటే 10 అయింది, 10:30 అయింది అని చెప్పి త్వరపెడతా ఉంటే ఇప్పుడు ధనాన్ని కొట్టానయ్యా, 3 గంటలు అయిందయ్యా. అవునా, అప్పుడే అయిపోయిందా అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, నువ్వు సంతోషంగా ఆయన దగ్గర కూర్చోగలిగితే నీకు టైం కనిపించదు. సంతోషభరితుడివై ఆయన దగ్గర కూర్చోడానికి చేస్తుంది. ఆయన నీడలు అలాగే ఉంటా. నీకు అర్ధగంట తెలీదు, గంట తెలీదు, 2 గంటలు తెలీదు, 3 గంటలు తెలీదు, 4 గంటలు కూడా తెలియదు. అది అనుభవిస్తే తెలుస్తుంది. ఏదో నామకార్థ బ్రతుకుతా రావడం పోవడం ఇలాగ ఏం తెలుస్తుంది? ఇట్లాగ ఉంటుంది. బైబిల్లో ఉంది, యెహోవా ఉత్తముడు అని. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పొచ్చు కదా, తెలిసిందే కదా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. అందుకని ఆమె అంటుంది, అడవి వృక్షములలో జల్దర వృక్షము ఎలా ఉందో, పురుషులలో నా ప్రియుడు, ఒకరి ప్రియుడు కాదు, నా ప్రియుడు అట్లున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా ప్రియుడు, ఒకరి సంగతి నాకు అవసరం లేదు, నా ప్రియుడు అలా ఉన్నాడు. నేను ఆయన నీడలో కూర్చుంటారా? యేసు నామమున నా ప్రభు దయచేయును గాక. ఆయన దగ్గర కూర్చొని చూడు, నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చొని చూడు, ఆయన నీడలో నువ్వు కూర్చొని చూడు. ఊరికే చెత్తవాగుడు వాగితే, ఊరికే దరిద్రపు మాటలు మాట్లాడితే, ఊరికే ఏం ప్రయోజనం ఏమైనా ఉందా? ఏం ప్రయోజనం? ఆయన దగ్గర కూర్చొని చూడు. బైబిల్లో చూడండి, మార్కు సువార్తమానం 5వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్తమానం 5వ అధ్యాయం 15వ వచనం. త్వరగా. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసు నొద్దకు వచ్చి, సేన అను దయ్యము పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి తలపైకెత్తండి. ఎవరతను? సేన అనే దయ్యం పట్టినాడు. సేన అంటే ఒకటి కాదు, 2000 దయ్యాలని ఉంది. ఒక దయ్యం పడితేనే కష్టం, 2000 దయ్యాలు పట్టినాయి వాడికి. వాణ్ణి పట్టుకొన తరమా, వాడిని ఆపతరమా? ఆపాలని సంఖ్యలు వేశారంట. కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి కట్టేసినా తెంపుకొని తుత్తనీయులుగా చేసి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నాడు? కేరాఫ్ సమాధులతోటి, వాడు అడ్రస్ సమాధులతోటి. అలా బాధపడతా వేదనకు గురై నడిపించబడతా ఉంటే అందరూ పాపం ప్రయత్నాలన్నీ చేసేసారు, అయిపోయింది, వదిలేశారు. ఇక యేసు ప్రభు వాడి కోసం వెళ్ళాడు. యేసు ప్రభు వాడి కొరకే వెళ్ళాడు. మీరు చూడండి, కావాలంటే 5వ అధ్యాయం పైన ఉంటుంది. ప్రయాణం కట్టి అలా బయలుదేరారు, వాడిని బాగు చేశారు, మళ్ళీ ప్రయాణం కట్టి యువతలకు వచ్చేసేసారు. ఒక్కడి కోసం వెళ్ళాడు యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభు అతన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ సమూహాన్ని గద్దించాడు. ఎప్పుడైతే గద్దించాడో అవి వదిలిపోయాయి, విడిచిపోయాయి. ఆ తర్వాత వాడు స్వస్థ చిత్తుడై అంటే బాగుపడి ఇప్పుడు ఏం చేశాడు? అంతకుముందు బట్టలు కూడా లేవు వాడికి. ఇప్పుడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉన్నాడు. ఎక్కడ? అక్కడ ఎవరున్నారు?
యేసుప్రభు ఉన్నాడు. ఆయన దగ్గర కూర్చునే ఉన్నాడు, బట్టలు ధరించుకొని కూర్చొని ఉన్నాడు. మన స్థితిని మనం ఆలోచన చేస్తే మనము ఏ స్థితిలో ఉన్నవారం? ఎన్ని ఆచారాలలో, ఎన్ని సాంప్రదాయాల్లో, ఎంత పాపములో, ఎంత అవిధేయతలో, ఎంత దుర్మార్గంలో, ఎంత క్రూరత్వంలో నడిపించబడిన వారం మనల్ని మనం ఆలోచన చేస్తే. నువ్వు ఆలోచన చేసుకో. ఒకప్పుడు నీకు కనికరం ఉందా? ఒకప్పుడు నీకు జాలి ఉందా? ఒకప్పుడు నీకు దయ ఉందా? ఒకప్పుడు నీలో ప్రేమ ఉందా? ఒకప్పుడు నిన్ను చూస్తే ఎలా అనిపించేది? ఒకప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ, హల్లెలూయా, మనది మీదికి వచ్చింది కనుక మనం పడి ఉన్న ఆ స్థితిలో నుంచి ప్రభు మనల్ని లేవనెత్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీరు యెహెజ్కేలు పుస్తకం 16 అధ్యాయం తీయండి. యెహెజ్కేలు పుస్తకం 16వ అధ్యాయం తీసారా? 3వ వచనం నేను చదువుతాను చూడండి. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనుల్లో ఒకటైన నీకు చేయవలని ఎవరును కటాక్షింపలేదు. నీ యందు జాలి పడినవాడు ఒక్కడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి, యేసయ్య రాక మునుపు పరిస్థితి చూడండి. తల్లి ఒకరు, తండ్రి ఒకరు. ఏమంటారు ఆ జాతిని? మీకే తెలియాలి. ఇంకా వాళ్ళ విధానం, జనన విధానము చూడగా, నీ జననము చూడగా ఆ పరిస్థితుల్లో పుట్టినప్పుడు నాభి సూత్రం కోయబడలేదంట. తర్వాత శుభ్రమగుటకు నీళ్లతో కడగబడడం లేదు, ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, ఒక్కటైనా చెయ్యలేదు. జాలి పడిన వాడు ఒకడును లేడే. నీ మీద జాలి పడినవాడు ఎవరు లేరే, నా మీద జాలి పడినవాడు ఎవరు లేరే. అయితే దేవుడు ఏం చేశాడు? యేసయ్య కరుణామయుడు గనుక, కటాక్షము కలిగిన దేవుడు గనుక, వాత్సల్యపూర్ణుడు గనుక మనము పడి ఉన్న స్థితిలోనికి వచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనం ఏ స్థితిలో అయితే పడి ఉన్నామో ఆ స్థితిలోనికి వచ్చాడు ఆయన. వచ్చి చూసి నీ కర్మను అనుభవించరా అని వెళ్ళిపోలా. మన చేతులు పట్టుకొని లేవనెత్తి, మన గాయాలు కట్టి, మనల్ని శుభ్రం చేసి పూటకోళ్ళవా అని ఇంట్లో దించిపోయాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? నీవు ఎక్కడో తిరిగి ఇష్టం వచ్చినట్టు బతుకుతూ ఉంటే ఆయన ప్రేమ నీ దగ్గరికి వచ్చి నిన్ను పలకరించి ఆయన నీకు నిత్య జీవం ఇవ్వగలిగిన దేవుడిగా, ఆయన సమాధానం ఆయన ఇవ్వగలిగిన దేవుడిగా, నీ దుఃఖం నీ జీవితంలో తొలగించి, నీ శాపం, నీ వేదన తొలగించి నీ జీవితంలో కార్యము చేసిన దేవుడిగా ఆయన నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడి నీకు రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. రక్షణ అనే వస్త్రం ధరింపజేశాడు. నీతి అనే వస్త్రం ధరింపజేశాడు. పరిశుద్ధత అనే వస్త్రం ధరింపజేశాడు. ఉల్లాసం అనే వస్త్రం ధరింపజేశాడు. ప్రశస్త వస్త్రాలు నీకు ఆయన కట్టి బట్టలు లేని నీకు బట్టలు ధరింపజేశాడు. దేనికోసం? మళ్ళా అక్రమ సంబంధం పెట్టుకోమనా? మళ్ళా నీతి మాలిన పనులు చేయమనా? మళ్ళా నీకు నచ్చినట్టుగా బ్రతకమనా? ఆడికి బట్టలు లేవు, జీవితం బాగుగాల, ఎవరు బాగు చేయలా. యేసు ప్రభు వెళ్ళాడు, బాగు చేశాడు. ఎక్కడ కూర్చున్నాడు? బట్టలు ఇస్తే శుభ్రంగా బాగుపడి కూర్చున్నాడు. మరి మనం నీ సంగతి ఏంటి? ఆయన నీకు బట్టలు ధరింపజేసింది దేనికి? ఆయన దగ్గర కూర్చుంటాను కదా. నీకు రక్షణ ఇచ్చింది ఎందుకు? ఆయన దగ్గర కూర్చుంటాను కదా. అందుకని ఆమంటది, ఆనందభరితనై చెప్పండి, ఆయన నీడలో నేను కూర్చున్నాను.
అట్టి కృప ప్రభువు దయచేయును గాక. ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయును గాక.